జూన్ 7, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు. మిమ్మల్ని తమ సమానముగా పూజ్యులుగా చేయడానికి పూజ్యుడైన తండ్రి వచ్చారు. ప్రశ్న: పిల్లలైన మీలో ఏ దృఢ విశ్వాసం ఉంది? జవాబు: మీకు దృఢ విశ్వాసం ఉంది. మేము జీవిస్తూ తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే తీరుతాము. బాబా స్మృతిలో ఈ పాత శరీరాన్ని వదిలి తండ్రితో పాటు వెళ్తాము. బాబా మనకు ఇంటి యొక్క సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: మేము ఎంతవరకు పురుషార్థము చేస్తున్నామో, నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ ఎంత సమయము తండ్రి స్మృతిలో ఉంటున్నాను అని సాక్షిగా ఈ స్వయాన్ని పరిశీలించుకోవాలి. రెండో పాయింట్: ఈ శరీరంతో ఎప్పుడూ విసుగు చెందకూడదు. ఈ శరీరంలోనే జీవిస్తూ తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి. స్వర్గవాసులుగా అయ్యేందుకు ఈ జీవితంలో పూర్తిగా చదువుకోవాలి. వరదానము: త్రికాలదర్శి మరియు సాక్షి ద్రష్టగా అయ్యి ప్రతి కర్మను చేస్తూ బంధనముక్తి స్థితి యొక్క అనుభవం ద్వారా ఉదాహరణ రూప భవ. ఒకవేళ త్రికాలదర్శి స్థితిలో స్థితులై కర్మ యొక్క ఆది మధ్య అంతాలను తెలుసుకొని కర్మ చేసినట్లయితే ఏ కర్మ వికర్మగా అవ్వజాలదు, సదా సుకర్మ అవుతుంది. అదేవిధంగా సాక్షి ద్రష్టగా అయ్యి కర్మ చేయడం వలన ఎటువంటి కర్మబంధనములో కర్మబంధనము గల ఆత్మగా అవ్వరు. కర్మఫలము శ్రేష్టముగా ఉన్న కారణంగా కర్మ సంబంధంలోకి వస్తారు, కర్మ బంధనంలోకి రారు. కర్మ చేస్తూ అతీతముగా మరియు ప్రియముగా ఉన్నట్లయితే అనేక ఆత్మల ఎదురుగా దృష్టాంత రూపంగా అనగా ఉదాహరణగా అయిపోతారు. స్లోగన్: ఎవరైతే మనస్సు ద్వారా సదా సంతుష్టంగా ఉంటారో వారే డబల్ లైట్గా ఉంటారు. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఏ సమర్థ సంకల్పమైనా ఆత్మిక శక్తిని అనగా ఎనర్జీని జమ చేస్తుంది, సమయమును కూడా సఫలము చేస్తుంది. వ్యర్థ సంకల్పాలు ఎనర్జీని మరియు సమయాన్ని వ్యర్థంగా పోగొడతాయి. కనుక ఇప్పుడు వ్యర్థ సంకల్పాల రచనను ఆపేయండి. ఈ రచనయే ఆత్మ రచయితను వ్యాకులపరిచేది. కనుక ఆత్మనైన నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని, సమర్థ ఆత్మను అన్న ఈ శుద్ధ నశ సదా ఉన్నట్లయితే ఎప్పుడూ వ్యాకులతలోకి రారు మరియు అనేకుల వ్యాకులతను తొలగించేవారిగా అయిపోతారు.